నా దేవా, my God, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? my God, ఈ లోక చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని మాటలు కొన్ని ఉన్నాయి. God, అత్యంత హృదయాన్ని చీల్చే మాటలు ఇవే. నా దేవా, my God, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? ఈ మాటలు పలికింది సాధారణ మనిషి కాదు. పరలోక మహిమను వదిలి మన కోసం ఈ లోకానికి వచ్చిన God, యేసు ప్రభు. ఆ క్షణాన్ని ఊహించండి. శిలువపై వేలాడుతున్న శరీరం, రక్తంతో తడిసిన ముఖం, బలహీనంగా మారిన శ్వాస. ఆకాశం మౌనంగా ఉంది. దేవుని కుమారుని అరుపుకు ఏ సమాధానం కనిపించలేదు. ఈ మాటలు నిరాశతో వచ్చిన మాటలు కావు. దేవుడిని నిందించిన మాటలు కావు. ఇవి my God, పరిస్థితిని పూర్తిగా తన మీద వేసుకున్న దేవుని మాటలు. my God, మన పాపము వల్ల మనకు రావలసిన విడిచిపెట్టబడిన స్థితిని ఆయన తన మీద మోసాడు. my God, మన తప్పుల వల్ల మనకు రావలసిన శిక్షను ఆయనే my God, అనుభవించాడు. ఈరోజు నీవు ప్రభువా నన్ను వదిలేశావా అని అడుగుతున్నావా? ఆ ప్రశ్న ముందుగా అడిగింది శిలువపై ఉన్న ప్రభువే. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ ప్రార్థనకు సమాధానం లేదనిపించినప్పుడు, నీ జీవితం చీకట్లో నడుస్తున్నట్టు అనిపించినప్పుడు, ఆ అనుభవం ఆయనకు తెలుసు. my God, ఎందుకంటే ఆయన కూడా ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాడు. my God, ఆయన ఎందుకు ఇలా అనుభవించాడు తెలుసా? my God, నీవు ఎప్పటికీ విడిచిపెట్టబడకూడదని, నీవు దేవుని సన్నిధిని కోల్పోకూడదని, నీవు శాపంలో జీవించకూడదని శిలువపై ఆయన ఒంటరిగా నిలబడ్డాడు. కానీ ఆ ఒంటరితనం my God, మనకు నిత్య సహనంగా మారింది. శిలువపై చెబుతున్న సత్యం ఇదే. దేవుడు మన బాధను దూరంగా చూసే దేవుడు కాదు. మన బాధలోకి దిగివచ్చిన దేవుడు, మన కన్నీళ్లను లెక్క పెట్టిన దేవుడు, మన ప్రశ్నలను భరించిన దేవుడు. ఈరోజు నీవు ఏ బాధలో ఉన్నా, ఏ ప్రశ్నలో ఉన్నా, ఏ నిశ్శబ్దంలో ఉన్నా, my God, సిలువ ఒక్క మాట చెప్తుంది, నీవు ఒంటరివి కాదు. my God, ఆ నా దేవా, నా దేవా అనే అరుపు నీ ప్రతి కన్నీటిని my God, దేవుని హృదయానికి చేరుస్తుంది. నీవు దేవుడిని పిలిస్తే my అది God, వ్యర్థం కాదు. నీవు ఏడిస్తే అది వృధా కాదు. శిలువపై my God, నిన్ను అర్థం చేసుకున్న దేవుడు ఈరోజు కూడా నీ జీవితాన్ని మార్చగల దేవుడే. my God, కాబట్టి నీవు విడిచిపెట్టబడనని అనుకోకు. సిలువ చెప్తున్న చివరి సత్యం ఇదే. నిన్ను విడిచిపెట్టకూడదని ఆయనే విడిచిపెట్టబడినట్టు అనుభవించాడు. my God, ఆమేన్,
ఆమేన్.